ఫోరం ప్రేక్షకులకు నమస్కారం. అంకం రాహుల్ ది ఆత్మహత్య కాదు, హత్యే అని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాజేష్ కవితల కుమారుడు అంకం రాహుల్ హైదరాబాద్ లో ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థి 20 రోజుల క్రితం అదృశ్యమై ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఒక బావిలో శవంగా ప్రత్యక్షం అవడం అందరినీ కలిసి వేసింది. అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం రాహుల్ మృతిపై నిరసనలు వెలువెత్తాయి. పట్నంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద అఖిల పక్షాల ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాహుల్కి నివాళులు అర్పించి న్యాయం కోసం కోరుట్ల పద్మశాలి సంఘ సభ్యులు పార్లమెంట్ సభ్యులను ప్రాధాయపడ్డారు. న్యాయం కోసం అఖిల పక్షాల నాయకులు బీసీ పద్మశాలి నాయకులు రాహుల్ తండ్రి రాజేష్ మాట్లాడుతూ ఒక రోజు ముందే నాతో మాట్లాడాడని, తెల్లారి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడామని, ఒక రోజు నుండి మాకు కనిపించడం లేదని, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదని వారు తెలిపారని, మా కొడుకుది ఆత్మహత్య కాదని హత్య అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన రోజుకి 4 రోజులు గడుస్తున్నా ఈ కేసుపై ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పద్మశాలి సంఘం వారి పక్షాన నిలిచి ఆందోళనకు దిగడం జరిగిందని, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి హత్య చేసిన వారిని కటకటాల వెనక పంపాలని, మాకు న్యాయం చేయాలని, మాకు డబ్బు అవసరం లేదని, మాకు న్యాయం ఒకటి మాత్రమే కావాలని అన్నారు. అనంతరం రాస్తారోకో ధర్నాలను ప్రదర్శించారు. వి వాంట్ జస్టిస్, మాకు న్యాయం జరగాలని నినాదాలతో కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఐలాపురం రామ ప్రజలతో పద్మశాలి సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా రాహుల్ హత్య జరిగిన తర్వాత అది హత్య అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఎలాంటి ఆర్థిక సాయం ఇప్పటికి ప్రకటించలే, ఆయన న్యాయం చేయలే, మరి ఆ శవాన్ని కూడా అప్పుడు అప్పచెప్పలే. తల్లిదండ్రుల మనోవేదన ఇప్పటికి గుర్తించలే. దాన్ని గుర్తించే వరకు కూడా మేము పద్మశాలి సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పోరాడదామని చెప్పి తెలియజేస్తున్నాం. నేను తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఈరోజు పోరాటకు రావడానికి కారణం మే 27 తారీఖున మరి తప్పిపోయిన కేసులో 30వ తారీఖున మరి ఏదైతే ప్రకాశం డిస్టిక్లో శవమై తేలిన అంకం రాహుల్ గురించి మరి వాళ్ళ కుటుంబానికి మరి అలా ఏం జరిగిందో గత 10 రోజులుగా అందరూ కూడా ఎంక్వైరీ చేస్తే మరి ఇంతవరకు దోషులు పట్టుకోలేదు. మరి 27 తారీఖు అని తప్పిపోతే 30వ తారీఖు బావిలో శవమై తేలిండ్రు. మరి ఆ శవమై తేలిన తర్వాత మరి ఆత్మహత్య పరిస్థితుల్లో మరి 2 ప్రభుత్వాల మధ్య సమస్య ఇది. ఇక్కడ మరి ఏదైతే కాచిగూడ పోలీస్ స్టేషన్లో, అక్కడ అదేవిధంగా రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫుటేజ్లు ఉన్నాయి. ఆ తర్వాత మరి సింగరాయకొండ రైల్వే స్టేషన్ దగ్గరికి 3 కిలోమీటర్ల దూరం ఉన్న బావిలో మరి బండరాయి కట్టి తాళ్లతో కట్టి శవంగా తేలితే అక్కడ రైతులు చూసి అక్కడ పోలీసులు ఫిర్యాదు చేస్తే మరి 1వ తారీఖు పోస్ట్ మార్టం చేసి మరి వాళ్ళు కూడా అన్నోన్ పర్సన్గా బాడీగా గుర్తించి సమాజ్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత వాళ్ళ చెల్లె అదేవిధంగా తల్లి మరి వనిత వాళ్ళ అమ్మగారు అదేవిధంగా రాజేష్ హారిక వాళ్ళ చెల్లి మరి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్ ఆధారంగా వాళ్ళు అక్కడి నుంచి కబురు చేస్తే మరి వెళ్ళిన తర్వాత DNA టెస్ట్ చేయాలి, అదేవిధంగా పోస్ట్ మార్టం చేయాలి. దాదాపుగా ఇప్పుడు మరి చనిపోయి ఏళ్ళకి 29 రోజులు అవుతుంది. 29 రోజులుగా ఇది ఆత్మహత్య చేయాల్చలేదు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం రాహుల్కి లేదు. ఎందుకంటే వాళ్ళు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మరి 21 సంవత్సరాల వయసు, ఇంజనీరింగ్ 3వ సంవత్సరం అవుతుండు. మరి ఏదో మరి మిసైల్ పంపారు. ఆ మిసైల్ సంబంధించిన అమ్మాయి తాలూకు ఫ్రెండ్ సిద్ధార్థ 30వ తారీఖు మరి రాహుల్ యొక్క తండ్రికి మరి రాజేష్కి ఫోన్ చేయడం జరిగింది. మీ అబ్బాయి రావట్లేదు, కనపట్టలేదంటే ఇతనికి అనుమానం వచ్చి మరి ఎంక్వైరీ చేస్తే మరి దాంట్లో సిద్ధార్థ పాత్ర క్లియర్గా ఉన్నది. ఆయన మరి సుపారిచ్చి హత్య చేయించిందనేది అనుమానం ఉంది. ఇవాళ మీడియా కానీ ప్రజలు కానీ ఇవాళ ఐలాపురం వాసులందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణ పద్మశాలి సమాజం, అఖిల భారత పద్మశాలి సమాజం అందరూ కూడా పోరాటం రావడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాం. మా యొక్క విజ్ఞప్తి ఒకటే, వారు కూడా కోరింది ఒకటే, రాహుల్ తండ్రి రాజేష్ కోరింది ఒకటే, మాకు న్యాయం చేయండి. ఆయన టైలర్, వాళ్ళ మదరు బీడీ కార్మికురాలు, వాళ్ళ చెల్లె 10th చదువుతుంది. నిరుపేద కుటుంబం.
మరి నిరుపేద కుటుంబానికి మేము అండగా ఉంటాం. తెలంగాణ పద్మ సమాజాన్ని మొత్తం అండగా ఉంటాం. ఈ రోజు అన్ని సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ రోజు ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తాం. అదేవిధంగా ఇక్కడ జగిత్యాల ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా హైదరాబాద్ డీజీపీ గారిని కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. అక్కడ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హోమ్ మినిస్టర్ని సవిత గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే మేము కోరేది ఏం లేదు. ఆ అబ్బాయిని హత్య జరిగింది. ఆ హత్యని ఆత్మహత్యగా మీరు క్రోడీకరించి ఆత్మహత్య అనేది చిత్రీకరించొద్దు. అది హత్యే. ఎందుకంటే ఇక్కడ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలంటే ఇక్కడ మార్గాలు లేవా? ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు రాహుల్. ఎందుకంటే ఆయన మనోధైర్యం ఉన్నాడు, ఇంజనీరింగ్ చదువుతాడు. కాబట్టి ఆ హత్య కారకులైన ఎవరైనా శిక్షించాలి. ఆ సిద్ధార్థని పట్టుకు రావాలి. సిద్ధార్థని పట్టుకొచ్చి మరి ఇంట్రాగేషన్ చేస్తే బయటికి వస్తుంది. 2-3 రోజుల్లో వాళ్ళకి ఏదైతే రిపోర్ట్స్ వస్తాయి ఈ 2-3 రోజులు తేల్చాల్సిన అవసరం ఉందని మేము తెలంగాణ పద్మశాలి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.